ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ముత్యపు పందిరి వాహన సేవలో శ్రీ గోవిందరాజస్వామి అనుగ్రహం. తిరుపతిలో దేవేరి సమేత స్వామివారికి వేడుకగా ఊంజల సేవ. హైదరాబాదు తిరునిలయంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు. చంద్రప్రభ వాహనంపై శ్రీ వెంకటేశ్వరుని అభయ ప్రదానం. స్నపన తిరుమంజన సేవలో పద్మావతి అమ్మవారి సోయగం. దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో ఉత్సవ శోభ. జూన్ 6వ తేదీ నుండి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు. అప్పలాయగుంట క్షేత్రంలో టీటీడీ విస్తృత ఏర్పాట్లు. ప్రత్యేక కథనం. ముత్యపు పందిరి వాహన సేవలో శ్రీ గోవిందరాజస్వామి వారి దివ్య దర్శనం భక్తులను ముగ్ధుల్ని చేసింది. తిరుపతిలో పురాతన దేవాలయంగా అనుగ్రహిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఊంజల సేవ, ముత్యపు పందిరి వాహన సేవలను నయన మనోహరంగా నిర్వహించారు. తిరుపతిలోని అతి పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుపతి పట్టణానికి ఆధ్యాత్మిక వైభవాలను అందిస్తున్న అద్భుత ఆలయాల సముదాయం శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయం. ఎంతో చారిత్రక వైభవాన్ని కలిగిన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 3వ రోజైన బుధవారం సాయంత్రం ఊంజల సేవ జరిగింది. బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి అమ్మవార్లను ఓవైపు, శ్రీ గోవిందరాజస్వామి వారిని మరోవైపు ఊయలలో వెంచేపు చేసి అర్చకులు భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను కమనీయంగా నిర్వహించారు. ఇక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి ముత్యపు పందిరి వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణ మణిమయ వజ్రాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించి ముత్యపు పందిరి వాహనంపై ఆసీనులను చేసిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, కళా ప్రదర్శనలు, మేళతాళాల నడుమ ఆలయ మాడవీధులలో స్వామివారు దేవేరులతో కూడి ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ముత్యాల పందిరిలో ముంగేట నిలిచితివి, సొంపైన సొగసుల కొలువు నీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగేట నిలిచితివి, సొంపైన సొగసుల కొలువు నీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగేట నిలిచితివి, సొంపైన సొగసుల కొలువు నీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగీట నిలిచితివి. నిత్యము నవ్వులు చింద సిగ్గు మారాకులేయ, నిత్యము నవ్వులు చింద సిగ్గు మారాకులేయ. పొలకలైన పులకరింత మురిపాలు రాజగ, ముత్యాల మంచి ముత్యాల ఈ మంచు ముత్యాల పందిరిలో ముంగీట నిలిచితివి,
సొంపైన సొగసుల కొనుము నీదయ్యా ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి హైదరాబాద్లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఉత్సవ శోభితంగా భక్తులతో భరితంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం స్వామివారు ఊంజల సేవ, చంద్రప్రభ వాహన సేవలలో దివ్యంగా దర్శనమిచ్చారు. హైదరాబాద్ మహానగరం గోవిందుని దివ్యనామంతో ప్రకాశిస్తోంది. భాగ్యనగరం హిమాయత్ నగర్లో తిరునిలయంలో వేంచేసిన టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జూన్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించనున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం స్వామివారికి ఊంజల సేవలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, బాజా భజంత్రీల నడుమ తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వరుడి ఊంజల సేవ మనోహరంగా సాగింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆగమ పండితుల నేతృత్వంలో ఋత్వికులు హోమ కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించి ఉత్సవమూర్తులకు హారతులను అందజేశారు. ఆపై పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఇక బుధవారం రాత్రి స్వామివారికి చంద్రప్రభ వాహన సేవను నిర్వహించారు. సుందర శోభితంగా అలంకరించిన స్వామివారికి అర్చకులు ప్రత్యేకంగా పూజాధికాలను నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం హైదరాబాద్ పురవీధులలో మేళతాళాలు, కోలాటాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ శ్రీ వెంకటేశ్వర స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ ఉత్సవ శోభితంగా సాగింది. చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో ఉపేంద్రుడై ఊరేగే ప్రియ మాధవుడిదిగో. చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరు ఉపేంద్రుడై ఊరేగే ప్రియ మాధవుడిదిగో. చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరు. కందువ కలువల రాయడు కన్నులకింపైన రేడు. కందువ కలువల రాయడు కన్నులకింపైన రేడు. అందరి హృదయాల నిండా ఆనందము పొంగించే చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరు ఉపేంద్రుడై ఊరేగే ప్రియ మాధవుడిదిగో. చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరు. ప్రపంచంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విలసిల్లుతున్న తిరుమల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. ఇటీవలే రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తిరుమలలో భద్రతా అంశాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో తిరుమలలోని ఆస్థాన మండపంలో బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో పోలీసు శాఖలోని వివిధ విభాగాలు, టీటీడీ విజిలెన్స్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం, శ్రీవారి భక్తుల భద్రతపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తిరుమల అదనపు ఎస్పీ ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమంలో అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తిరుమలలో భద్రతాపరంగా తీసుకోవాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు.
విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలను వివరించారు. ముఖ్యంగా తిరుపతి నుండి తిరుమలకు వచ్చే అలిపిరి సోపాన మార్గం, శ్రీవారి మెట్టు మార్గం, 2వ ఘాట్ రోడ్లో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ఆయా ప్రాంతాలలో భక్తుల భద్రతపై అటు పోలీసు ఇటు టీటీడీ సిబ్బంది సమన్వయంతో పనిచేసి మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా నేరస్తుల కదలికలపై నిఘా ఉంచి అనుమానిత వస్తువులు ఏదైనా ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి దాడులను ఎలా ఎదుర్కోవాలో, వాటిని నివారించడానికి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు. ఈ సమావేశంలో తిరుమల డీఎస్పీ విజయశేఖర్, టీటీడీ విజిఓ సురేంద్ర, తిరుమలలోని వివిధ మఠాల నిర్వాహకులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో నమ్మాళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భగవద్భక్తి సింధువులైన 12 మంది ఆళ్వార్లలో నమ్మాళ్వార్ ప్రసిద్ధులు. వీరికి పరాంకుశులు, వకుళాభరణుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి ప్రాంతంలో ఆళ్వార్ తిరునగరి అనే దివ్య దేశంలో నమ్మాళ్వార్ తమిళ వైఖాసి నెల విశాఖ నక్షత్రంలో అవతరించారు. వీరు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదాల సారాంశాలను తెలియజేసే విధంగా 4 ప్రబంధాలను రచించారు. ప్రతి ఏటా నమ్మాళ్వార్ తిరునక్షత్రోత్సవాలను శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ఉత్తరమాడ వీధిలోని పూర్వపు మ్యూజియంలో కొలువైన నమ్మాళ్వార్ సన్నిధిలో బుధవారం సాయంత్రం టీటీడీ పెద్దజేయర్ స్వామి, చిన్నజేయర్ స్వామి ఆధ్వర్యంలో నమ్మాళ్వార్ రచించిన తిరువాయిమొళి అనే దివ్య ప్రబంధంలోని 100 పాసురాలను పారాయణం చేశారు. అనంతరం నమ్మాళ్వార్కు విశేష పూజలు నిర్వహించి నైవేద్యము, హారతులు సమర్పించి సాతుమొర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏకాంగి, ఆచార్య పురుషులు, అధ్యాపకులు పాల్గొన్నారు. పరమశివుని మహోగ్రహ మూర్తులలో విలక్షణమైన అవతారం కాలభైరవ స్వామి. స్వామివారిని శుభప్రద కైంకర్యాలతో ఆరాధిస్తే సర్వ సన్మంగళాలను సిద్ధించడమే కాకుండా స్వామివారి అపార అనుగ్రహానికి పాత్రులమవుతాం. ప్రసిద్ధ శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞానపరశునాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో కాలభైరవ ఆరాధన సంప్రదాయ శోభితంగా జరిగింది. కాలభైరవ స్వామివారి సన్నిధిలో ముందుగా అర్చకులు గణపతి ఆరాధన, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల సమక్షంలో స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలు, పసుపు, విభూది, చందనాది పరిమళాలతో వైభవపేతంగా అభిషేక కైంకర్యాన్ని పూర్తి చేశారు. ఆపై స్వామివారికి మల్లెల మాలలు, నిమ్మకాయ హారాలను ధరింపచేసి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ కాలభైరవ స్వామివారి అభిషేకాది ఆరాధనలో పాల్గొని స్వామివారి కృపను మెండుగా పొందారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత పసుపు, చందనం, తులసి మాలలను అమ్మవారికి సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, శోభాని 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 శోభాని.
తిరుపతికి 18 కిలోమీటర్ల దూరంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయం ఎంతో పురాణ ప్రాభవాన్ని సంతరించుకుని భక్తుల కొంగు బంగారమై అలరారుతోంది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ క్షేత్రంలో జూన్ 5వ తేదీ నుండి జూన్ 14వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాల సమాహారం మీకోసం. చుట్టూ కొండలు, ప్రశాంతమైన వాతావరణం, పచ్చటి పంట పొలాలలో ప్రకృతి రమణీయంగా నిలవైన క్షేత్రం అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. నిత్యం భక్తుల రద్దీతో దర్శనమిచ్చే ఈ ఆలయం మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెంది భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. తిరుపతి పుణ్యక్షేత్రానికి 18 కిలోమీటర్ల దూరంలోని అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఇక్కడ స్వామివారు కొలువై ఉండటం వెనుక ఎంతో పురాణ ప్రాశస్త్యం దాగి ఉంది. అప్పలాయగుంట సమీపంలో నెలవైన కొండ యోగుల కొండగా ప్రసిద్ధి చెందింది. ఈ పర్వతం పూర్వం వేముల కొండగా కూడా పిలువబడేది. ఈ కొండలో ఎన్నో అద్భుత గుహలున్నాయి. చల్లని సెలయేర్లు, కోనేర్లతో, పచ్చటి ఫల వృక్షాలతో యోగుల కొండ అలరారుతోంది. పూర్వం ఈ కొండలో ఎందరో సిద్ధులు, పరమ యోగులు, అవధూతలు, ఉపాసకులు సంచరించేవారని ప్రతీతి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవిని పరిణయమాడిన తరువాత శ్రీ వెంకటాచల క్షేత్రానికి బయలుదేరారు. మార్గ మధ్యంలో అప్పలాయగుంటలోని యోగుల కొండలో తపస్సు చేస్తున్న శ్రీ సిద్ధేశ్వర స్వామి తపస్సుకు ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్కరించారు. కనులారా స్వామివారిని దర్శించిన సిద్ధేశ్వరునికి స్వామివారు ఓ వరాన్ని కోరుకోమని చెప్పారట. అప్పుడు సిద్ధేశ్వర స్వామి ఈ పర్వత మూలంలో అభయముద్రతో ప్రసన్నుడై నాకు దర్శనమిచ్చిన విధంగానే కొలువై భక్తులను అనుగ్రహించాలని కోరుకున్నాడు. అంచేత శ్రీనివాసుడు ఇక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా వెలసినట్టు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఇక్కడ కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి భక్తుల పాలిట కల్పతరువుగా, పిలిస్తే పలికే దైవంగా, భక్తుల కోర్కెలు తీర్చే దేవదేవుడిగా ప్రసిద్ధి చెందారు. 1000 ఏళ్లకు పైగా చారిత్రక ప్రసిద్ధి ఉన్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎప్పటినుంచో ఉత్సవాలు, ఊరేగింపులు జరిగినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. కార్వేటి నగరం రాజులలో శ్రీ వెంకట పెరుమాళ్ రాజు శ్రీ వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడిగా పేరొందారు. వెంకట పెరుమాళ్ రాజు అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి ఉత్సవాలను నిర్వహించినట్టు, ఆలయ నిర్వహణకు కొన్ని భూములను ఇనాములుగా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆంగ్లేయుల పరిపాలన ముందు వరకు అప్పలాయగుంట ఆలయానికి కార్వేటి నగరం రాజులే ధర్మకర్తలుగా ఉండేవారు. స్వాతంత్రానంతరం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తిరుత్తని ఆలయ నిర్వహణలో అప్పలాయగుంట ఆలయ వ్యవహారాలు సాగేవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక దేవాదాయ శాఖ అధీనంలో అప్పలాయగుంట క్షేత్రం పాలనా వ్యవహారాలు కొనసాగాయి. అనంతరం 1988వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా పరిధిలోకి వచ్చింది. పౌరాణికంగా, ఆధ్యాత్మికంగా తిరుమల క్షేత్రంతో ఎంతో అనుబంధమున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంను తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతగానో అభివృద్ధి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. తిరుమల యాత్రకు వచ్చిన ప్రతి భక్తుడు ఎంతో మహిమాన్వితమైన దేవుడిగా ప్రసిద్ధి చెందిన అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని అనుగ్రహాన్ని పొందాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి
విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కొలువైన శ్రీ బంగారమ్మ తల్లి జాతర అత్యంత కోలాహలంగా జరిగింది. అర్చకులు చల్లని తల్లి శ్రీ బంగారమ్మకు ప్రాతకాల నిత్యారాధనలు జరిపి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై అమ్మవారి ఉత్సవ మూర్తిని వాహనంపై కొలువు తీర్చి పురవీధులలో ఊరేగించారు. తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. అనంతపురం జిల్లా కల్లూరులోని పురాతన శ్రీ కోదండరామాలయంలో నవమి పూజలు వేడుకగా జరిగాయి. అర్చకులు ప్రాతకాల ఆరాధనలు పూర్తి చేసిన తరువాత గర్భాలయంలో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాముల వారికి పలు రకాల ఫలరసాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత సీతారాములకు చూడచక్కటి అలంకరణలు చేసి సహస్రనామాల పఠనయుక్తంగా నైవేద్యం, హారతులు అందజేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కాకతీయ నగర్లో కొలువైన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీ భవానీ కోటి పార్థివ పంచముఖ స్ఫటిక లింగేశ్వర స్వామి ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా యాగశాల ప్రవేశం జరిపి తొగుట ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ మాధవానంద సరస్వతి స్వామి యతీశ్వరుల ఆధ్వర్యంలో అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజ, అంకురార్పణ, గోపూజ, గురువందనం, ఋత్విక్వరణం, అఖండ దీపస్థాపన, అగ్ని ప్రతిష్టాపన జరిపారు. ఆపై మూలమంత్ర హోమాలను నిర్వహించి అతిరుద్ర పారాయణ సహిత శివ పంచాయతన, శనేశ్వర, నాగ విగ్రహాలకు జలాదివాసం, ప్రదోష పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిపారు. విజయవాడ నగరం అయోధ్యనగర్ ధర్మ పరిషత్లో కొలువైన శ్రీ విజయ గణపతి స్వామి వారికి గరిక పూజలు ఘనంగా జరిగాయి. జ్యేష్ఠ మాసోత్సవాలలో భాగంగా అర్చకులు గర్భాలయంలో పార్వతీ నందనుడైన శ్రీ విజయ గణపతికి ప్రాతకాల నిత్యారాధనలు, అభిషేకాలు జరిపారు. ఆపై కవచధారణ, ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. అష్టోత్తర శతనామావళి సహితంగా గరిక పూజలు జరిపి నైవేద్య సమర్పణ చేసి హారతులు అందజేశారు. భక్తులు జై గణేశ స్మరణలు చేస్తూ బొజ్జ గణపయ్యను సేవించారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజా, ఆనంద తేజ ఓ విఘ్నరాజా.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులో కొలువైన శ్రీ లలితాపీఠంలో శతచండీ పారాయణం నిర్వహించారు. ఆలయ ద్వితీయ వార్షికోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ముందుగా శ్రీ లలితాదేవి అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో పూజలు జరిపారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజ, అష్ట దిక్పాలక పూజ, నవగ్రహ పూజలు నిర్వహించారు. ఆపై శతచండీ పారాయణాన్ని నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.